అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఎన్పీడీసీఎల్ కరీంనగర్ విద్యుత్ శాఖ రేకుర్తి అధికారులు సిబ్బంది వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ధర్మిలా విద్యుత్ స్తంభాలపైకి ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను పెద్ద క్రేను సహాయంతో తొలగించే కార్యక్రమాన్ని నేడు రేకుర్తి బైపాస్ లోని అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా రేకుర్తి విద్యుత్ శాఖ ఏఈ గారు మాట్లాడుతూ రేకుర్తిలో పలు చోట్ల పెద్ద వృక్షాలతో విద్యుత్ స్తంభాలకు ప్రమాదం పొంచి ఉందని, ప్రస్తుతం విద్యుత్ స్తంభాల వైర్లకు ఆనుకుని పెరిగిన చెట్ల కొమ్మలను వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మున్ముందు ఎలాంటి ప్రమాదాలు అంతరాయం కలగకుండా తొలగించే కార్యక్రమాన్ని నేడు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి విద్యుత్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ దృశ్యం అటుగా వెళ్తున్న మా కెమెరా కంట చిక్కింది. ప్రజాక్షేమం కోరి చేస్తున్న ఈ పని అందరికీ చూపించాలన్న సదుద్దేశంతో ఈ వీడియోను చిత్రీకరించడం జరిగింది. వర్షాకాలం ప్రారంభమైంది. విద్యుత్ అంతరాయం కలగకుండా, అపాయాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఈరోజు మేము రేకుర్తిలో 33 kV SRR ఫీడరు PMI చేస్తున్నాము. ఈ కార్యక్రమం మనం వర్షాలు పడ్డప్పుడు వర్షానికి నీళ్లు ఆగి చెట్ల మీద కొమ్మలు కిందికి వచ్చి లైన్ల మీద ఆగి మాకు ఇంటరప్షన్ వస్తుంది. అలాంటి ఇంటరప్షన్ను వాళ్ళకు నీళ్ళు కాకుండా కూడా మేము ట్రైన్లను తీసుకొచ్చి ట్రైన్లతోటి పైకి వెళ్ళి ఆ కొమ్మలను తీసేస్తున్నాం. ఇట్లా చేయడం వలన విద్యుత్ కాకుండా వర్షాకాలంలో గాలి పెట్టినప్పుడు లైన్లకు తగలకుండా ఉండేటందుకు ఈ కార్యక్రమం. మీ పేరు చెప్పండి.